ఫైనల్లీ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఐ హార్ట్‌లీ కంగ్రాచ్యులేట్ ఎవ్రీవన్ ఫర్ గెట్టింగ్ సీట్ ఇన్ ఫేజ్ 1. సో, మీరొకవేళ నాతోటి ఫర్దర్‌గా కాంటాక్ట్‌లో ఉండాలి అనుకుంటే మాత్రం సో, కింద నేనొక లింక్ ఇస్తా గూగుల్ ఫామ్‌ది. అక్కడ మీ నేమ్, మీకు ఎక్కడ సీటొచ్చింది అని జెప్పి, అండ్ దాని తర్వాత మీ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. ఫర్దర్‌గా నాకెట్లాంటి డౌట్స్ ఉన్నా, లైక్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఐ విల్ కాంటాక్ట్ త్రూ దట్. అండ్ సో, నా నంబర్ అయితే మీ దగ్గరికి డెఫినెట్‌గా వస్తది. అండ్ డెఫినెట్‌గా ఐ విల్ ట్రై టు కాంటాక్ట్ ఎవ్రీవన్. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను కలవడానికి కూడా ట్రై చేస్తా. కాబట్టి మీకు నాకున్న కనెక్షన్‌ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయాల్సుంటది. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. సో, నేను మేబీ ఫర్దర్‌గా నన్ను ఫాలో అవ్వరు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫర్దర్‌గా మన ఛానెల్‌ని ఓపెన్ చేసే ఛాన్స్ కూడా రాదేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఈవెన్ చిన్న పాజిబిలిటీ ఉన్నా గూడా నేను మీకు ఫర్దర్‌గా గూడా మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ జేయడానికి ట్రై చేస్తా. ఐ విల్ ప్రొవైడ్ మై 100% ఎఫర్ట్ టు గివ్ యూ ఎ గుడ్ కంటెంట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ యువర్ కాలేజ్ ఆల్సో. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ బ్రో. అండ్ మనకు బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని జెప్పి, అండ్ దాంతో పాటుగా ఫీ పేమెంట్ ఎట్లా జేయాలి ₹6000 అని జెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఓకేనా? సో, కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ జేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ జెయి. మీ జూనియర్స్ కూడా రికమెండ్ జెయి. అనలసిక్ ట్యూటర్ అన్న ఉన్నాడు. మనోడే ఓకేనా? సో, మంచి కంటెంట్ ఇస్తాడు అని జెప్పి చెప్పు. డెఫినిట్‌గా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ జేద్దాం. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయిపోయినాయి గదా! ఓకేనా? సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కాలేజ్ లోపల పక్కా జాయిన్ అయితా అనుకున్నప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ₹6000 అనేది యూనివర్సిటీ ఫీ కట్టాలి. మనం ఈ యూనివర్సిటీ ఫీ ఎట్లా కట్టాలి అని జెప్పి చెప్తా. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని జెప్పి చెప్తా. అండ్ ఆ సింగిల్ రిక్వెస్ట్ ఏందంటే బ్రో యూస్ లైక్ ఇంటర్నెట్, మనకు మంచి కనెక్షన్ ఉన్న ఇంటర్నెట్ ప్లేస్‌ని, దాని తర్వాత మనకి ల్యాప్‌టాప్స్‌ని ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మనం ఒక ₹6000 ఆన్‌లైన్ లోపల పేమెంట్ చేస్తున్నాం. అది ఫెయిల్ అయిందనుకో మళ్ళా క్రెడిట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. పేమెంట్ గేట్‌వే ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి అన్నట్టు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పేమెంట్ అయితే చెయ్యిర్రి. ఫోన్‌లు అవి ఇవి వాడకుర్రి. ల్యాప్‌టాప్, పీసీలు వాడుర్రి. సో, అదొక జస్ట్ నా అడ్వైస్ మాత్రమే. అండ్ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌లు వాడేటప్పుడు అవి లైక్ వాటికి లిమిట్ ఉందా లేదా చూసుకోర్రి. క్రెడిట్ కార్డ్ లిమిట్ గాని, డెబిట్ కార్డ్ లిమిట్‌లు ఉన్నాయా లేదా చూసుకోర్రి. అండ్ వాటికి ఏందంటే డిజిటల్ సర్వీసెస్ అని చెప్పి ఉంటాయి బ్రో. ఈ డిజిటల్ సర్వీసెస్ ఆన్ ఉందా లేదా, డిజిటల్ పేమెంట్స్‌కి ఆన్ ఉందా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోర్రి. మెయిన్‌గా డెబిట్ కార్డ్స్ అయితే. ఓకేనా? ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా! ఏటీఎం కార్డ్‌తోటి పేమెంట్ చేస్తా అని చెప్పి అనుకుంటారు. సో, వాళ్ళకి నేనేం చెప్తా కదా అంటే ఏటీఎం కార్డ్స్‌కి సంబంధించి మనకు డిజిటల్ పేమెంట్స్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి ఉండాల్సి ఉంటదన్నట్టు. అది ఎనేబుల్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ దాని తర్వాత పేమెంట్ చేయిర్రి. ఓకేనా? సో, పక్కాగా పేమెంట్ లైక్ మీరు జాయిన్ అవ్వాలంటే మాత్రం అలాట్‌మెంట్ ఆర్డర్ ఈస్ మ్యాండేటరీ బ్రో. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 6000 అయితే పక్కా కట్టాలి. ఓకేనా? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని అండ్ నేను కాలేజ్‌కి పోయి జాయిన్ గానంటే అట్లా మళ్ళా రిఫండ్ చేయడం అట్లాంటివి ఏమి ఉండయి. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అన్నట్టు యూనివర్సిటీ ఫీ అనేది. ఓకేనా? దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోరి. ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరి అంటే ఫస్ట్ అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. ఓకేనా? సో, alliedhs.tschే అఫీషియల్ పోర్టల్ ఉంది కదా మనకి. ఓకేనా? alliedhs.tschే అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి మనం రావాల్సి ఉంటదన్నట్టు ఫస్ట్. ఓకేనా? మనకిక్కడ ఏమని చూపెడతది అంటే వెబ్ అలాట్‌మెంట్స్ ఫేజ్ 1 అని చెప్పి చూపెడతది. మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా? సో, దీన్ని ఓపెన్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా చూపెడతదన్నట్టు. స్టూడెంట్స్ డౌన్‌లోడ్ ప్రొవిషనల్ అలాట్‌మెంట్ అని చెప్పి. సో, దీన్ని మనం ప్రెస్ చేయాలి. సో, మనకి పోర్టల్ ఏమైతది అంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ప్రొసీజర్ ఫర్ యూనివర్సిటీ ఫీ పేమెంట్ అని చెప్పి. యూనివర్సిటీ ఫీ పేమెంట్‌కి ప్రొసీజర్ ఏంటిది అనేది చెప్తదన్నట్టు. మనకేం చెప్తది కదా అంటే ఇందులోపల మనం మన డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని యూనివర్సిటీ ఫీని పే చేసి మనమైతే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మన మ్యాండేటరీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఈ యూనివర్సిటీ ఫీ పే చేయడానికి. లైక్ మన రూల్ నంబర్ కావచ్చు, మన ర్యాంక్ కావచ్చు, మన మొబైల్ నంబర్ కావచ్చు, మన రిజిస్ట్రేషన్ నంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తేనే మనకు పేమెంట్ అనేది చూపెడతదన్నట్టు.
ఓకేనా. సో, మన దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గూడా ఉండాల్సుంటది. సో, ఇది అండ్ ఏందంటే పేమెంట్ అయ్యేటప్పుడు రిఫ్రెష్ చేయడము, బ్యాకెళ్ళడం లాంటివి చేయకుర్రి. ఓకేనా. సో, అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టుగా ల్యాప్‌టాప్‌లు, పీసీలు మాత్రమే యూజ్ జేయర్రి. ఫోన్‌లు యూజ్ చేయకుర్రి. ఓకేనా. యూనివర్సిటీ పేమెంట్ ప్రొసీజర్ ఉంది గదా! ఇందులోపల క్విట్ అని ఒకటుంటది. క్లిక్ హియర్ టు పే అని ఉంటది. ఈ క్లిక్ హియర్ టు పేని ప్రెస్ చేసి మనం ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. అలా క్విట్ అంటే బ్యాక్‌కెళ్ళిపోతావు. కాబట్టి క్లిక్ హియర్ టు పే ఆన్‌లైన్ అని ఉంది గదా! దాని మీద ప్రెస్ చేస్తుంటే మన పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఇందులోపల మనకి పేమెంట్ గేట్‌వే యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని ఉంటది. ఇందులోపల మన రోల్ నంబర్ ఇయ్యాలి, మన ర్యాంక్ ఇవ్వాలి, మన మొబైల్ నంబర్ ఇయ్యాలి, మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలి, సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం సబ్మిట్ కొట్టాల్సుంటది అన్నట్టు. సో, సబ్మిట్ కొట్టుతాడ మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇందులోపల మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి మన డీటెయిల్స్ అయితే చూపెట్టడం జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ గేట్‌వే యూజింగ్ మనం డీటెయిల్స్ ఇచ్చినాం గదా! సో, మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి డీటెయిల్స్ చెప్తది. నీకు సీట్ వస్తేనే ఇది చూపెడతది బ్రో. ఓకేనా. సో, వన్ మోర్ థింగ్ మీకు ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయినప్పుడు మాత్రమే ఇది చూపెడతది. సీట్ అలాట్‌మెంట్ కాకపోతే మాత్రం ఇది చూపియదు. కాబట్టి దీని మీద గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. సో, క్యాండిడేట్ నేమ్ అంటే ఇక్కడ మీ పేరు చూపెడతది. అండ్ దాని తర్వాత మీ అడ్మిషన్ డీటెయిల్స్ అనేది చూపెడతది. మీకు ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది, ఏ కోర్స్ లోపల సీటొచ్చింది అని చెప్పి కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అండ్ దాంతో పాటుగా మీ రీజియన్ ఏంది, ఓకేనా. దాని తర్వాత లోకల్ స్టేటసా కాదా, లోకల్ స్టేటస్ ఉందా లేదా, బీసీడీ లైక్ మీ కేటగిరీ ఏంటిది, మీ కేటగిరీ లోపల ఫీమేల్ రిజర్వేషన్‌లో వచ్చిందా, జనరల్ లోపలొచ్చిందా, లేకపోతే ఓపెన్‌లో వచ్చిందా అనేది ప్రతీది ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్ లోపల చూపెడతది. యూనివర్సిటీ ఫీ అనేది చూపెడతది మనకి ఎంత యూనివర్సిటీ ఫీ అని చెప్పి. అండ్ పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అనేది చూపెడతదన్నట్టు. ఎంత పేమెంట్ ఉన్నది అని చెప్పి. సో, ఇవన్నిటిని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మన డీటెయిల్సేనా కాదా అని చెప్పి చెక్ చేసుకోరి. అంటే మన డీటెయిల్సే వస్తాయి డెఫినిట్‌గా. ఎందుకంటే ఒక లెటర్ మిస్టేక్ అయినా కూడా వేరే వాళ్ళది అసలేం చూపియదన్నట్టు. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఉంటది. కాబట్టి చూసుకోరి. చూసుకొని ఒకసారి ఓకే కొడితే మనకు ఇట్లా అయితే చూపెడతదన్నట్టు పోర్టల్ అనేది. ఓకేనా. సో, ఇక్కడ మనకేం చూపెడతది కదా అంటే ఇందులోపల ఓకేనా. సో, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి చూపెడతది. పేమెంట్ చేయడానికి మనకొక 14 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆఫ్ టైమ్ అయితే ఇస్తారు. అండ్ మనకి ట్రాన్సాక్షన్ ఐడీ చూపెడతది. అండ్ ఇక్కడ ఇంకొక నంబర్ చూపెడతది. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత అని చెప్పి చూపుతది. అండ్ ఈ టాక్స్‌లు ఉన్నాయి చూసినావా, జీఎస్టీ కూడా పడతదన్నట్టు. 6,000 కాదు, 6,000కి ఇంకా జీఎస్టీ కూడా పడతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇవి చూపెడతది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏందంటే మీ నంబర్ ఇదేనా, ఓకేనా. సో, మీ నంబర్ ఇదేనా అని చెప్పి మన నంబర్ చూపెడితే ఆటోమేటిక్‌గా వస్తది. మన ఈమెయిల్ ఐడీ కూడా ఆటోమేటిక్‌గా వస్తది. ఒకవేళ ఏమైనా టెక్నికల్ గ్లిచ్ ఉండి మీకు రాకపోతే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయిర్రి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టుర్రి. ఓకేనా. ప్రొసీడ్ కొట్టుడుతోటి మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మనకు బిల్లింగ్ అని చెప్పి మన నంబర్ ఇక్కడ చూపెడతదన్నట్టు. బిల్లింగ్ అని చెప్పి మన నేమ్ చూపెడతది. అండ్ మన లైక్ మన నేమ్ ఎంటర్ చేయాల్సుంటది. ఓకేనా. మన నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సుంటది. మన అడ్రెస్ ఎంటర్ చేయాలే. అండ్ దాని తర్వాత మన పిన్ కోడ్ అండ్ దాని తర్వాత మన సిటీ అండ్ దాని తర్వాత మన స్టేట్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. సో, ప్రొసీడ్ అని చెప్పి కొట్టాల్సుంటది. కొట్టుడు తర్వాత మనకి పోర్టల్ అనేది ఇట్లా చూపెడతదన్నట్టు. ఇందులోపల ఏమని అడుగుతది కదా అంటే కార్డ్‌లు చూపెడతది. ఓకేనా. సో, కార్డ్ తోటి పేమెంట్ చేస్తావా? మనకు 3 మెథడ్ లోపల పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. త్రూ కార్డ్. ఓకేనా. ఐదర్ అది క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ కావచ్చు. సో, ఈ 2 కార్డ్‌లల్ల ఏ కార్డ్‌ని యూజ్ చేస్తావనేది ఇట్స్ అప్ టు యూ. లేకపోతే నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ లోపల యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఎస్‌బీఐ ఉంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. ఓకేనా. హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. ఓకేనా. ఐసీఐసీ ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. సో, ఇట్లా బ్యాంకులుంటాయన్నట్టు. వీటి లోపల నెట్ బ్యాంకింగ్ ఉన్నోళ్ళకు నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటిదనేది ఐడియా ఉండే ఉంటది బ్రో. ఓకేనా. కార్డ్‌లున్నోళ్ళకి కార్డ్‌తోటి పేమెంట్ అయితదా? కాదా? అనే ఒక ఐడియా గూడా ఉండే ఉంటది. అండ్ మొబైల్ విక్ అని చెప్పి ఒక వాలెట్ ఉంది. సో, ఇట్లా మనకు 3 మోడ్స్ లోపల పేమెంట్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఇష్టమైన మోడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకునేటోళ్ళకి ఒక విషయం ఏందంటే నెట్ బ్యాంకింగ్ ఎనేబుల్ ఉందా? లేదా? అనేది మీరు ఫస్ట్ మీ అకౌంట్ గురించి తెలుసుకోరి. ఎనేబుల్ ఉన్నోళ్ళే ఎయ్యిర్రి. ఓకేనా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ ఎనేబుల్ ఉందా? లేదా? చూసుకోరి. అండ్ వాలెట్ ఉన్నోళ్ళకి వాలెట్ గురించి ఐడియా ఉండే ఉంటది బ్రో. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే కార్డ్ డీటెయిల్స్ విషయానికొస్తే క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ నంబర్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ నంబర్ అడుగుతది. అండ్ ఎక్స్‌పైరీ డేట్ అడుగుతది. అండ్ దాని తర్వాత సీవీవీ నంబరు, సీవీసీ నంబరు. ఓకేనా. డెబిట్ కార్డ్ అయితే సీవీవీ, క్రెడిట్ కార్డ్ అయితే సీవీసీ.
ఓకేనా. ఆ నంబర్స్ అడుగుతా ఉంటదన్నట్టు. ఆ నంబర్‌లో మనం కొట్టి లైక్ పే నౌ అని చెప్పి కొడితే మనకు నెక్స్ట్ పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓటీపీ వస్తది నెక్స్ట్. ఓకేనా. సో, ఆఫ్టర్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ అనేది వస్తదన్నట్టు మనకి. వేరే పోర్టల్‌కి రీడైరెక్ట్ అయ్యి ఓటీపీ అనేదొస్తది. ఆ ఓటీపీ ఇస్తే మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. రిజిస్టర్డ్ నంబర్‌కు ఓటీపీ వస్తది. అది. ఓకేనా. బ్యాంక్‌కి ఏ నంబర్ అయితే లింక్ ఉంటదో ఆ నంబర్‌కొస్తది. మళ్ళా ఈ నంబర్ అనుకోకుర్రి. బ్యాంకు అంటే క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఏ బ్యాంక్‌కి లింక్ ఉంటదో ఆ బ్యాంకు నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇచ్చుడుతోటే పేమెంట్ అయిపోతది. 6000 రూపీస్‌కి సంబంధించి. మేబీ టాక్సెస్ పడితే కొన్ని పడొచ్చు. ఓకేనా. దాని తర్వాత నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్‌లో నేను ఇందాక చెప్పినట్టుగా ఎస్‌బీఐ ఉంది. ఐసీఐసీ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది, కోటక్ ఉంది, యాక్సిస్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బరోడానో తెలవదు నాకు గూడా. సో, ఈ బ్యాంకులున్నాయటంటూ. సో, ఈ బ్యాంకులలో మీరేదన్నా ఒక బ్యాంక్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సపోజ్ మీరు కోటక్ అనుకోని కోటక్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, కోటక్ సెలెక్ట్ చేసుకున్నతోటే మనకు నెక్స్ట్ పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, పే నౌ అని జెప్పి. పే నౌ అని జెప్పుడుతోటే మనకు ఇట్లా లోపల పోర్టల్ అనేది ఇట్లా చూపెడతది. రీడైరెక్ట్ అయితదన్నట్టు కొత్త పోర్టల్‌కి. ఇందులోపల మీ మొబైల్ నంబర్ గానీ, సీఆర్ఎన్ నంబర్ గానీ, యూజర్ నేమ్ గానీ అడుగుతది. పాస్వర్డ్, ఎంపిన్ అనేది అడుగుతది. దెన్ దాని తర్వాత అన్ని డీటెయిల్స్ కొట్టి మనం సెక్యూర్ లాగిన్ అని కొట్టినామనుకో, మనకు కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. అందులోపల ఓటీపీ అడుగుతది. ఓకేనా. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కి సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అయిపోతది. ఇది నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించి. సేమ్ కోటక్ మహీంద్రా కాకపోతే ఎస్‌బీఐలో గిదే ప్రాసెస్, హెచ్‌డీఎఫ్‌సీలో గిదే ప్రాసెస్. మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. మన మొబైల్ నంబర్, పాస్వర్డ్, ఎంపిన్ ఓకేనా. సీఆర్ఎన్ నంబరు, పాస్వర్డ్, ఎంపిన్ అవి కొట్టి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సెక్యూర్ లాగిన్ అడుగుతాడే మనకు ఓటీపీ వస్తది. పేమెంట్ కట్ అయితది. అయిపోతది. ఇది ప్రాసెస్. అండ్ దెన్ వాలెట్. వాలెట్ లోపల మొబివింక్ ఉంది, జియో పే ఉంది, ఐసీఐసీ పాకెట్స్ ఉంది, ఇట్స్ క్యాష్ ఉంది. ఇందులోపల మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ త్రూ పే జేయాలి. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ అంతా అయిపోయిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత కొంచెం పేమెంట్ చేసేటప్పుడు ఈ రిఫ్రెష్‌లు చేసుడు ఓకేనా. బ్యాక్‌వర్డ్ లాంటియి చేయకుర్రి. లేట్ అయితుంది అని చెప్పి బ్యాక్‌వర్డ్ అట్లాంటివి చేయకుర్రి. సో, ఎందుకంటే అమౌంట్ గదా! డిడక్ట్ అయిన తర్వాత మనకు మెసేజ్ రాలే అవి అయితే మళ్ళా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మెయిల్ చేసుడు అంతా పెద్ద ప్రాసెస్ ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోర్రి. అండ్ దెన్ మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అయిపోతది. ఓకేనా. సో, మీకు మీ రూల్ నంబర్ చూపెడతది. క్యాండిడేట్ డీటెయిల్స్ లోపల ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల క్యాండిడేట్ డీటెయిల్స్ లోపల మీ రూల్ నంబర్ చూపెడతది. మీ నేమ్ చూపెడతది. మీ ర్యాంక్, ఫాదర్ నేము మీ జెండరు, మీ క్యాస్ట్ చూపెడతదన్నట్టు క్యాండిడేట్ డీటెయిల్స్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత అలాట్‌మెంట్ డీటెయిల్స్ లోపల మీకు లైక్ ఏ కాలేజ్‌లో సీటొచ్చింది, ఏ కోర్స్‌లో సీటొచ్చింది అని చెప్పి చూపెడతది. ఏ రిజర్వేషన్ ప్రకారం సీటొచ్చింది అనేది కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా. ఏ ఫేస్‌లో సీటొచ్చిందనేది కూడా చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మనకు కాలేజ్‌కి పోయి రిపోర్ట్ చేయడానికి ఎప్పటిదాకా టైముంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపలనే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్ టైమ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోగానే సరిపోదు. అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు మనం పక్కాగా కాలేజ్‌కైతే పోవాల్సుంటది. కాలేజ్‌కి పోయి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని సబ్మిట్ చేసి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి, వితిన్ టైమ్ లోపల మనం మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చి, మన రిపోర్టింగ్ ఇచ్చి, ట్యూషన్ ఫీ ఉంటది కదా! ఈ ట్యూషన్ ఫీ అనేది పే చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. ఒకవేళ నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకపోయినా, ఫీజ్ అనేది సబ్మిట్ చేయకపోయినా, ఇవేవి చేయకపోయినా కూడా నువ్వు రిపోర్ట్ చేయని కింద కన్సిడర్ చేసి, నువ్వు జాయిన్ కాలేదు అని చెప్పి, నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరేస్తారు. అండ్ నువ్వు నెక్స్ట్ ఫేసెస్ కూడా ఎలిజిబుల్ కావు. ఓకేనా. రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ బ్రో. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం కాదు. రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ లోపల నువ్వు జాయిన్ కావాలి. కాలేజోళ్ళు నువ్వు జాయిన్ అయినట్టుగా ఒక లెటర్ అనేది నీకు ఇయ్యాలి. అప్పుడు మాత్రమే నువ్వు జాయిన్ అయినట్టు. ఓకేనా. లేకపోతే నువ్వు జాయిన్ కానట్టే. సో, నువ్వు అన్ని సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసినావు, ఫీ సబ్మిట్ చేసినావు, అన్నీ అయిపోయినాయి అంటే ఏం గాదు. ఓకేనా. వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇయ్యకపోయినా అది వేరే విషయం గానీ, నీ సైడ్‌కెళ్ళి నువ్వు మొత్తం ప్రాసెస్‌ని కంప్లీట్ జేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు జాయిన్ అయినట్టుగా కన్సిడర్ అయితే చేస్తారన్నట్టు. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో, యాస్ ఐ సెయిడ్ ఎర్లియర్ సో, మీరు నాతో కాంటాక్ట్‌లో ఉండాలనుకుంటే మాత్రం మీకెక్కడ సీటొచ్చింది అనే ఇన్ఫర్మేషన్‌ని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ లోపల, యూట్యూబ్ ఛానల్ లోపల లింక్ బెట్టిన. ఆ ఫార్మ్స్ అనేది ఫిల్ జేయండి. ఫిల్ జేసి పెట్టండి. వన్ డే ఐ విల్ కాల్ యూ. ఐ విల్ కాంటాక్ట్ యూ డెఫినెట్‌లీ. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నా దగ్గర చాలా మంది నంబర్‌లే ఉన్నాయిలే. కానీ ఈవెన్ థో మన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌ల నంబర్‌లు గూడా ఉండాలిగా. అందుకే అడుగుతున్నా. సో, అది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.